అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఫైనల్గా అయితే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. జూన్ 16th మార్నింగ్ అప్డేట్ అనమాట. సో మన బ్యాక్ సైడ్లో ఎంతవరకు వర్క్ అనేది జరిగింది మన దేవుని కాడ, సో పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే మీకు వీడియో చూపిస్తూ మాట్లాడతా. అదేవిధంగా నిన్నైతే మనకు ఏదైతే మనకు 69 feet పోల్ ఉందో ఆ పోల్ అయితే నిన్న నిలబెట్టడం జరిగింది మెయిన్ బేస్ మీద అయితే. సో చూశారు కదా, నిన్న ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లాంగ్ వీడియో చేశాను, వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది. సో చూడండి దయచేసి, ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. సో లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పి గట్టిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మీరు దూరం నుంచి లాంగ్ వ్యూ చూసుకోవచ్చు మన బడా గణేష్ బిల్డింగ్ అనమాట. సో ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే ఇంకా 10 మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు, నిన్న నుంచి ఈరోజు వరకు మనకు నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు మనకు స్వామివారి దగ్గర ఏమేమి పనులు జరిగినాయంటే, సో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు నిన్న ఈ పోల్ అయితే ఏదైతే బేస్ ఉంది కదా, కింద అన్న వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు, ఆ కింది నుంచి పై వరకు అయితే ఈ 69 feet పోల్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో మెయిన్ ఈ పోలే అనమాట గణేషునికి రెడీ చేయాలంటే. సో ఆ పోల్ పెట్టుకున్న తర్వాతనే మనకు స్వామివారి ఈ పోల్ మీదనే మనకు చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, బుజ్జ కావచ్చు, మరియు ఆ పైన ఆ పోల్ ఏదైతే పైన దండ కనిపిస్తుంది చూసారా, ఆ పైన అయితే మనకు శేషనాగులు వస్తాయి 5, అదేవిధంగా 3 తలలు రావడం అయితే జరుగుతుంది. సో చాలా అంటే చాలా అన్నవాళ్ళు అయితే ఇంకా బ్యూటిఫుల్గా అయితే గణేష్ని ఈ సంవత్సరం అయితే చూపించబోతున్నారు. సో దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి మీకు కంప్లీట్గా మాట్లాడేస్తా. సో ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈరోజు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడేసుకుందాం. సో ఇది లాంగ్ వ్యూ అన్నమాట. పీజేఆర్ గారి స్టాచ్యూ చూడండి, ఇక్కడనే మనకు కర్రలు అయితే కనిపిస్తాయి పక్కనే. సో అదేవిధంగా ప్రతి ఇయర్ పోస్టర్ అయితే మనకు ఇక్కడ పెడతారు మెయిన్గా ఎంట్రెన్స్ దగ్గర. ఇక్కడ అందరూ వెళ్ళేటప్పుడు భక్తులు చూసుకోవచ్చు అనమాట ఏ విధంగా మనకు దర్శనం ఇస్తున్నాడు అనేది. ఈసారి మనకు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో అయితే ఈ విధంగా అయితే దర్శనం ఇస్తున్నాడు. 71 years కంప్లీట్ చేసుకొని మనకు 69 feet క్లై గణేష్ అనమాట, మట్టి గణేష్. సో ఇక్కడ తెలిసిందే కదా మీకు, శ్రీలక్ష్మి సమేత అయంగ్రీవ స్వామి వస్తాడు. ఇక్కడ శ్రీ జగన్నాథ్ పూరి స్వామి అయితే రావడం జరిగింది. శ్రీ లలిత త్రిపుర సుందరి మరియు దేవుడు వచ్చేసి మనకు 5 శేషనాగులు, 3 తలలు, 8 చేతులు. సో చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ మనకు స్వామివారి లెఫ్ట్ సైడ్ శ్రీ గజ్జలమ్మ దేవి కూడా రావడం జరిగింది చూడండి. సో అదేవిధంగా మనకు ఇక్కడ ఏమేమి వర్క్ జరిగింది ఒకసారి చూపిస్తా. ఎందుకంటే ప్రతిసారి మీకు బ్యానర్ అనేది చూపిస్తున్నా అంటే ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి సో చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈరోజు వర్క్ ఏంటంటే అన్నవాళ్ళు మనకి ఇది మెయిన్ అయితే బేస్ ఉంది కదా స్వామివారిది స్టేజ్. ఈ స్టేజ్లో నిన్న మనకి పోల్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి దగ్గర అన్నవాళ్ళు అయితే ఇక్కడ 4 అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఈ అన్న అయితే మనకు ఇక్కడ వైర్ పట్టుకొని వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది లేకుండా అక్కడైతే జరపడం అయితే జరుగుతుంది. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. ఒకసారి ఆయనా అన్న నమస్తే. సో ఒకసారి చూసుకోవచ్చు అన్న వాళ్ళైతే వెల్డింగ్ అయితే నిన్న ఈ పోలు నిలబెట్టిన తర్వాత మనకి కింది నుంచి బేస్ ఉంది కదా కింద. సో ఇక్కడ ఈ మొత్తం చిన్న చిన్న రాడ్లతో అయితే అన్న వాళ్ళైతే ఆ వెల్డింగ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ పైకి వచ్చేసరికి ఇక్కడ మనకు నిన్న ఇది పెట్టలేదు మనం పెట్టినప్పుడు. సో ఈరోజు అయితే చూడండి నిన్ననే పెట్టారు, కాకపోతే మనం దిగలేదు. సో ఇక్కడ చూడండి ఈ ఎక్స్టెండ్ రాడ్లు అయితే పెంచుకున్నారు పెద్దగా. మనకి పోల్ ఉంది కదా పై దాకా, దీనికి మనకు మళ్ళీ బలం ఉండాలి కాబట్టి సైడ్కి అయితే రాళ్ళు అయితే పడిపోకుండా మనకు గట్టిగా అయితే బందోబస్తు అయితే వెల్డింగ్ చేసుకున్నారు. సో ఏమైనా ఎక్కినా ఏమైనా హార్డ్ వర్క్ చేసినా ఇవి ఏమింత ప్రాబ్లం రాకుండా కదలకుండా జరగకుండా అయితే గట్టిగా అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఈ బేస్ చూడండి. సో ప్రతిసారి మనకి ఇక్కడైతే ప్రతిరోజు దీపం పెడుతుంటారు. స్వామివారి బేస్ ఉంటుంది కదా, ఈ బేస్ సైడ్ వెనక సైడ్ అయితే ఇక్కడ దీపం పెడతారు, పూలదండలు వేసి పూజ చేశారు చూడండి. సో అన్నవాళ్ళు ఈరోజు ఏమైనా ఉంటే ఈ రాళ్ళు ఉంటాయి కదా, ఈ రాళ్ళతోటి కట్ చేసుకొని లేవలింగ్ ఇచ్చేసుకొని మార్క్ ఇచ్చేసుకొని అన్నవాళ్ళు చెప్తారు. సో నాగబాబు అని అయితే ఇక్కడనే కూర్చున్నాడు. సో అన్న ఆధ్వర్యంలో అయితే జరుగుతుంటుంది వరకు అయితే. సో కర్రలు చూడండి. సో హాయ్ బ్రో. సో కర్రలు అయితే మనకి ఇక్కడ నుంచి అక్కడికి అన్నవాళ్ళు అయితే ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నారు. ఈరోజు ఈ కర్రలు మొత్తం లెవెలింగ్ చేసుకొని మార్క్ చేసుకొని పైకి అయితే ఎక్స్టెండ్ చేసుకుంటారు అనమాట. సో అన్న నమస్తే. జై శ్రీ గణేష్, జై శ్రీ రామన్న. నాకు చెప్పాలన్నా ఈరోజు వరకు ఏముందన్నా, ఏమన్నా కర్ర రాలే, ఇంకా కర్ర రాలే కదా దొడ్డు కర్రలు ఈరోజు ఏమన్నా అన్ని పనులు ముందే చేసుకుంటే ఏదైతే అవసరమో
తర్వాత చేసే పనులన్నీ అంటే వినాయకుడి షెడ్ చేసే కంచెలు అవన్నీ అంటారన్నమాట. అవన్నీ ముందే కొట్టేసుకుంటారు. ఎందుకంటే దొడ్డు కర్ర రాలేదు మనకు, అక్కడ వర్షాలు బాగున్నాయి కాబట్టి రాలేదు. వాళ్ళు నైట్లోకి రేపు వస్తారు. రేపు వచ్చిన తర్వాత షెడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతవరకు అయితే వెల్డింగ్ ఫుల్ వెల్డింగ్ అయితే అవుతుంది. భగవంతునికి ఫుల్ వెల్డింగ్ అయితే అవుతుంది చూడవచ్చు. ఇది కూడా ఇవాళ మ్యాక్సిమం భగవంతుని స్ట్రక్చర్ కూడా సైడ్లో ఉన్న ఇంకా స్టీల్ కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సపోర్ట్లో అవన్నీ ఇస్తూనే ఉంటాయి. మొత్తం పైకి వేసుకొని మనకి ఏదైతే మెయిన్ పోల్ ఉందో ఆ పోల్తో ఎక్స్టెండ్ చేసేసుకుంటాం మొత్తం. అటాచ్ అది గుంతలు కూడా ఈరోజు తీసేసుకుంటాము. లేదు ఇంకా 1 డే టైం ఉంది. 1 డే టైం. మనకు దొడ్డు కర్రలు కూడా రేపు వస్తాయా? రేపు వస్తాయి. సో చూసుకోవచ్చు అన్న దగ్గర కూడా మనం మాట్లాడడం అయితే జరిగింది. సో అన్న వాళ్ళు ఇక్కడైతే మొత్తం కర్రలు అయితే పెట్టేసుకుంటున్నారు చూడండి. ఈ విధంగా కర్రలు పెట్టేసుకొని ఈ మొత్తం కర్రలు పైకి అయితే తీసేసుకుంటారు. సో అన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఫ్లోర్లో ఇద్దరు ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు. సో వాళ్ళ ప్లేస్లోకి అయితే వాళ్ళు వచ్చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న చూడండి నిచ్చెనలాగా ఆర్చ్ అన్నమాట. ఏదైతే మనకు రైట్ సైడ్ మండపం వస్తుందో, సో లెఫ్ట్ సైడ్ మండపం వస్తుందో మెయిన్ మండపాలు, ఈ ఆర్చులు అయితే ఈ మండపాలకైతే కట్టేసుకుంటారు అనమాట. ఇక్కడ ఈ విధంగా చేసేసుకుంటారు అనమాట. మనం చూసుకోవచ్చు ఇక్కడ అయితే అన్న వాళ్ళు అయితే పెట్టేసుకుంటారు. ఈ మండపం ఉంది కదా, ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే అన్న వాళ్ళు అయితే పెట్టేసుకుంటారు అనమాట. సో చూసుకోవచ్చు మనకు పై దాకా వెళ్ళిపోయింది చూడండి. ఇంకా మనకు ఫెస్టివల్ వచ్చి 73 డేస్ మాత్రమే మిగిలి ఉందన్నమాట. సో ఈరోజు వచ్చేసి మనకు అప్డేట్ ఇది. సో ఈరోజు అయితే అన్న వాళ్ళు జస్ట్ పైకి అయితే తీసేసుకుంటారు. ఓన్లీ బిల్డింగ్ అదేవిధంగా కర్రలు అన్నీ బిల్డింగ్ పైకి అయితే తీసేసుకుంటారు. సో తర్వాత రేపు అయితే లోడ్ వస్తుందంట. దొడ్డు కర్రలు రేపు వస్తాయంట. రేపు నుంచి మనకు గుంతలు కూడా తీసుకోవడం ప్రారంభం రేపు అవుతుందంట. సో ఈరోజు ఏమైనా చిన్న మేజర్ వర్క్ ఉంటే అవి కంప్లీట్ చేసేసుకుంటారు. అదేవిధంగా ఈ వెల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్టెండ్ కూడా కొంచెం పెంచుకుంటారంట. బేస్ వచ్చేసి మనకు కొంచెం ఎక్స్టెండ్ పెంచుకుంటారంట. సో అదొకటి ఉంది మనకు వర్క్. సో మెయిన్ కర్రలు ఇవే అన్నమాట ఈరోజు అప్డేట్. సో ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందరికి వస్తా. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇక్కడ ఒక అన్న అయితే వచ్చిండు. అన్న కూడా ఏదో మాట్లాడతాడంట గణేష్ గురించి. బ్రో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ బాగ్నింగంపల్లి నుంచి వచ్చాము. మేము ప్రతి ఇయర్ వస్తాం ఖైరతాబాద్ గణేష్ చూడడానికి. ఈసారి ఎట్లా ఉందని చూడడానికి వచ్చాము. ఈసారి శ్రీ విశ్వశక్తి మహాశక్తి గణపతి, పక్కకేమో జగన్నాథ, మళ్ళీ ఇటు పక్కకేమో గజ్జలమ్మ దేవి వస్తుంది. ఇక్కడ సైడ్ ఏమో సార్. కానీ మేము ప్రతి ఇయర్ వస్తాము. ఈసారి ఎట్లా ఉంటుంది చూద్దామని వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్స్.